తుఫానుకు సంబంధించి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైందంటే కాదని అంటోంది భారత వాతావరణ శాఖ. ఆ మాటలు బట్టి చూస్తూ ఉంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త తుఫానుగా మారి దిత్వ తుఫానుగా ప్రస్తుతం ఇటు నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఈ ప్రాంతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇది తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. తెలంగాణ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతుందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతున్న క్రమం. తెలంగాణపై దిత్వ ఎఫెక్ట్ కి సంబంధించిన another breaking news చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటోంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తున్న క్రమం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. భద్రాద్రి, అలాగే ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమం. దానికి సంబంధించిన another బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి నేను మీకు రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏమంటుందనేది ఒక్కసారి నేను మీకు రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఆ రిపోర్ట్. మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఏమంటుందనేది నేను క్లోజ్ షాట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. రేపు ఉదయం 8:30 వరకు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలుతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు భారీ వర్షాలంటే ఇక్కడ కాస్త మెన్షన్ చేసిన పరిస్థితి. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అక్కడి నుంచి రేపు విషయానికి వస్తే మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇదిగోండి 1వ తారీఖు తర్వాత 1వ తారీఖు నుంచి 2వ తారీఖు ఉదయం 8:30 వరకు మీరు గమనిస్తే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ లెటర్స్లో హెచ్చరిక అని చెప్పి మెన్షన్ చేసిన క్రమం. హెచ్చరిక అంటూ సూచన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది.